హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ద రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఆల్రెడీ అవుట్పుట్ అయితే చూసారు కదా. వీడియో అనేది ఫైనల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ బోర్ కొట్టకుండా సింపుల్గా ఉంటుందన్నమాట. నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మన ఇంట్లో ఉండే ఏదో ఒక అట్టలు, బుక్స్ అట్టలైనా లేదా శారీ బాక్సెస్ అట్టలైనా వాటి మీద అమ్మవారి ఫేస్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకున్న కాడి నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ తోటి కటింగ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ 3D లుక్ కోసము జస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో నోస్ అనేది కట్ చేసుకొని ఎక్కడైతే నోస్ డ్రా చేసినామో ఆ ప్లేస్లో స్టిక్ చేసేసామన్నమాట. నెక్స్ట్ ఏదైతే అవుటర్ లైన్ నుంచి ఎక్స్ట్రా పీస్ వదులుకున్నామో వాటిని ఈ విధంగా స్ట్రిప్స్లా కట్ చేసుకొని అమ్మవారి అవుటర్ లైన్ వరకు ఇలా బెండ్ అయితే చేసుకున్నాం. అలా బెండ్ చేసిన తర్వాత మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఇలా క్యారీ బ్యాగ్స్ అయితే వస్తాయి కదా, వాటి నుంచి బ్రౌన్ కలర్ స్ట్రిప్స్ అయితే కట్ చేసుకొని ఏదైతే మనం బెండ్ చేస్తున్నామో స్ట్రిప్స్కి అయితే పేస్ట్ చేశానమాట. సో ఇలా బ్రౌన్ కలరే స్టిక్ చేయాలని లేదు, మీకు ఏ కలర్ ఉంటుందో పేపరు ఆ కలర్ స్ట్రిప్స్ అనేది అతికించేసేయండి. అది మనకు అంత స్ట్రిప్గా ఉండదు కాబట్టి ఇన్సైడ్ వచ్చేసి ఇలా కార్డ్బోర్డ్ తోటి స్టిక్ చేసి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసానమాట. ఇక్కడ వరకు అయితే అమ్మవారి ఫేస్ మోల్డ్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆ మోల్డ్కి వచ్చేసి మనము బ్యాక్ సైడ్ కొంచెం న్యాచురల్ లుక్గా అమ్మవారికి కిరీటం ఉన్నట్టు ఈ విధంగా అయితే కార్డ్బోర్డ్ నుంచి కట్ చేసుకున్నామన్నమాట. కట్ చేసిన దానికి అమ్మవారి ఫేస్ని అయితే అంటించేసాము. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా. సో వాటర్ కలర్స్ యూజ్ చేసుకొని అమ్మవారి ఫేస్కి అయితే కలరింగ్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చేసాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ కిరీటంకి కొన్ని గోల్డ్, సిల్వర్ గ్లిట్టర్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి న్యాచురల్గా వాటర్ కలర్స్ తోటే ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. అండ్ హెయిర్కి కూడా ఇక్కడ బ్లాక్ కలర్ థ్రెడ్ కట్ చేసుకొని పేస్ట్ అయితే చేసేసాను. సో నా దగ్గర బ్లాక్ కలర్ థ్రెడ్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉండింది, ఉన్న దాంట్లోనే సరిపెట్టానమాట. సో మీరేమన్నా హెయిర్ జడ వేయాలి అనుకుంటే ఎక్స్ట్రా లెంత్ తీసుకొని అమ్మవారి జడ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఆర్టిఫిషియల్గా పేపర్ తోటి ఇయర్ రింగ్స్ కూడా అంటించాను అనమాట. లేదు అనుకుంటే మనం న్యాచురల్గా జ్యువెలరీనే పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇక్కడ కిరీటానికి పెటల్స్ తోటి రెడీ చేసేసాను. మీకు ఈ క్రాఫ్ట్ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఈ అమ్మవారి ఫేస్ని మనం దేవుడి గదిలో అయినా లేదా డోర్కైనా స్టిక్ చేసినా కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందని.